ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ వివాదంగా మారింది. ఈ నెల 22న అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలంటూ ఉత్తర్వులు జారీ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారికి బోనం సమర్పించడం ఏంటని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. అంతకుముందు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే బోనాల విషయంలో నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బంగారు బోనం సమర్పిస్తే ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ పునరాలోచన చేయాలని కోరారు. వాస్తవానికి ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక భయంతో దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిజంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఇది కనుక అయ్యేది ఉంటే అందరికంటే ముందుండే చేద్దాం. కానీ అమ్మవారి టెంపుల్లో వీటికి ఆచారాలకు కొన్ని విరుద్ధంగా ఉంటాయి కాబట్టి మరి అక్కడే ఆచారాలను ఇక్కడనో తాగిగో వచ్చేది ఉంటే రేపు మనకు వరంగల్ జిల్లాకు చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇది నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీని మీద నేను మరోసారి ఆలోచించాలని కూడా మేము రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.